కృష్ణా, బాపట్ల, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెనుగాలులు బీభత్స సృష్టించాయి. వర్షంతో పాటు బలమైన గాలులకు తాటి, కొబ్బరి, భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల స్తంభాలు విరిగిపట్టడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లా కోడూరు మండలం కుమ్మరిపాలెనికి చెందిన గరికపాటి మనోహర్ బాబు, చుట్టూరు శివరామకృష్ణ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తాటి చెట్టు పడి తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఏపీలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నిన్న అత్యధికంగా నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉపరితల ఆవర్తనంలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో మోస్తరుగా, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పిడుగులతో పడతాయని వివరించింది. Boleh datang mana?